ఈ మధ్యలో ఐవీఎఫ్ కాకుండా ఐవీఎం అని కూడా వింటూ ఉన్నాము. అసలు ఐవీఎం అంటే ఏంటి? అదెలా ఉపయోగపడుతుందంటారు? ఐవీఎం అనేది ఏంటంటే ఇన్ విట్రో మ్యాచురేషన్ అంటామండి. సో ఐవీఎం మనకి తెలియాలంటే ఫస్ట్ అసలు ఐవీఎఫ్లో ఏం చేస్తామో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థం కావాలి. బికాస్ కన్వెన్షనల్గా అంటే ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము, అటు ఆడవాళ్ళకి అదేంటి వాళ్ళకున్న ఎగ్ రిజర్వ్ బట్టి, ఎగ్ నెంబర్ బట్టి ఆ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, స్టిమ్యులేట్ చేస్తాం. దాన్ని కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. సో ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ పెరిగిన తర్వాత ఎగ్ బయటకు తీసుకుంటాం, ఎగ్ రిట్రీవ్ చేస్తాం. సో ఆ రిట్రీవ్ చేసే క్రమంలోనే అది మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి మెచ్యూర్ ఎగ్ని మేము తీసుకుంటాం. ఇది నార్మల్గా ఐవీఎఫ్లో జరిగే ప్రాసెస్. అండ్ తీసుకున్న ఎగ్ని మనము ల్యాబ్లో హస్బెండ్ యొక్క స్పర్మ్ తోటి మిక్స్ చేయడం జరుగుతుంది. మిక్స్ చేసిన తర్వాత 5 days ల్యాబ్లో కల్చర్ చేస్తే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇది మనకి నార్మల్గా ఐవీఎఫ్లో జరిగే ప్రాసెస్. బట్ ఇన్ ఐవీఎం ఏంటంటే మనకు ఇన్ విట్రో మ్యాచురేషన్ అంటే మనకు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని మనం ముందుగా తీసుకుంటాం. ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్ని ల్యాబ్లో మెచ్యూర్ అవ్వడానికి అదేంటి కల్చర్ చేసి మళ్ళీ మెచ్యూర్ అయిన తర్వాత హస్బెండ్ యొక్క స్పర్మ్ తోటి మిక్స్ చేస్తాం. ఎందుకు ఇలా వై వి నీడ్ టు రిట్రీవ్ ఇమ్మెచ్యూర్ ఎగ్ ఎందుకు అంటే అందరికీ మనము ఇంజెక్షన్స్ అనేవి కొంత ఇవ్వలేమండి. దెర్ ఆర్ సర్టన్ కాంట్రా ఇండికేషన్స్ ఆల్సో. ఎలాగంటే కొంతమందికి బ్రెయిన్లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి, వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అలాంటి వాళ్ళలో ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది సరికాదు. సో బికాస్ హార్మోన్ చేంజెస్ వల్ల మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ తోటి వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వి కాంట్ టేక్ దెమ్ త్రూ ద రెగ్యులర్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో వాళ్ళకి ఈ ఐవీఎం అనేది సూట్ అవుతుంది. సో అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలలో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, ఓవేరియన్ క్యాన్సర్స్. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమంటే పెళ్లి కాకపోయింటే అప్పుడు కూడాను మనం వాళ్ళ ఎగ్స్ని అదేంటి ఫ్రీజ్ చేయొచ్చు. లేదా కొంతమంది అబ్బాయిలలో కూడాను వేరే క్యాన్సర్స్ ఉంటే కూడాను స్పర్మ్ ఫ్రీజింగ్ ఆప్షన్ మనం ఇస్తాం. సో వాళ్ళది అంటే కీమో అండ్ రేడియోకి వెళ్ళక ముందే చేసుకుంటే వాళ్ళ ఓన్ గ్యామెట్ వాళ్ళకి ప్రిజర్వ్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే కెన్ ఇవి వాడుకొని వాళ్ళ ఎగ్ తోటి నిజంగానే ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా దానికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, తర్వాత కూడా వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో అప్పుడు బేబీ కావాలంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది ఐవీఎం. ఐవీఎం అనేది ఆప్షన్, ఇది వన్ ఆఫ్ ద థింగ్ ఫర్ ద ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో దానిలో కూడా అంటే మనకి అలాంటి ఇష్యూస్ బాధపడుతున్న వాళ్ళకి మనము వీ కెన్ గివ్ దెమ్ దట్ ఆప్షన్.